ఆ రోజు చక్రవర్తి కొడుకు బారసాల. చక్రవర్తి వెళ్ళి మూడో నెల బాబుని, మాధవిని పుట్టింటికి తీసుకొచ్చాడు. వారం రోజుల తర్వాత బ్యాంకులో వేణుని కలిశాడు. వేణు, రేపు బాబు బారసాల. పేరు పెడుతున్నాం. అర్చనని తీసుకుని రేపు ఉదయం ఇంటికొచ్చాయి. ఆదివారమేగా. అలాగే అర్చనని పేరేదన్నా సెలెక్ట్ చేయమని చెప్పు. మంచి క్రియేటివ్ నేమ్ అన్నాడు చక్రవర్తి. వేణుతో మధ్యాహ్నం లంచ్ టైంలో. ఒకళ్ళకి హైదరాబాదులో, మరొకరికి వరంగల్లో పోస్టింగ్ రావడంతో కొంచెం బాధపడ్డారు కానీ, చక్రవర్తి తండ్రి బాగా పలుకుబడున్న వ్యక్తి కావడంతో చక్రవర్తికి కూడా వరంగల్ నుంచి హైదరాబాద్కి 6 నెలల్లో బదిలీ చేయించగలిగాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే బ్యాంకులో, ఒకే బ్రాంచ్లో కలిసి పనిచేసే అవకాశం ఏర్పడింది. విద్యార్థులుగానే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పైగా ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఆఫీసు. వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు, రహస్యాలు లేని స్నేహం ఉంది. అర్జునొస్తే తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు కొంచెం ముభావంగా. ఏం, ఎందుకు రాదు? అడిగాడు చక్రవర్తి. అర్చన, మధు మంచి స్నేహితులు కూడా కదా. వేణు మౌనంగా ఉండిపోయాడు. ఏంటి వేణు, మాట్లాడవేం? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. డల్గా ఉన్నావేంటి? వేణు భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు చక్రవర్తి. వేణు నిట్టూర్చాడు. అర్చన ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసిందా? విస్మయంగా అడిగాడు చక్రవర్తి. అవును, 10 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఒంట్లో బాగాలేదేమో లీవ్ పెట్టిందేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటి? నువ్వు అడగలేదా ఏమైంది అని? ఆశ్చర్యంగా చూశాడు. వేణు నిట్టూర్చాడు. ఏం మాట్లాడినా సమాధానం సరిగ్గా చెప్పదు. ఇన్ని రోజులు కనీసం స్నేహితుల్లా అయినా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉండేవాళ్ళం. సుమారు నెల కావస్తోంది. తనలో ఏదో మార్పు వచ్చింది. పరధ్యానంగా ఉంటోంది. నవ్వడం మరిచిపోయినట్టుగా ఉంది. మాధవి కూడా సమయానికి డెలివరీకి వెళ్లడంతో అర్చన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అదేంటి వేణు, నాకెందుకు చెప్పలేదు? మనం రోజు కలుస్తూనే ఉన్నాం కదా. వేణు మాట్లాడలేదు. ఏం చెప్పాలి? ఎంత ఆత్మీయుడైనా నా భార్య నాతో సరిగ్గా ఉండడం లేదని అస్తమానం చెప్పుకోవడం తనకే అవమానం. చక్రవర్తి పెళ్ళైన 5-6 నెలలకే అర్చనని తను వివాహం చేసుకున్నాడు. చక్రవర్తి తండ్రి అయ్యాడు. కాని తను, అర్చన తనని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అంగీకరించడం లేదు. ప్రతి రాత్రి అర్చన కౌగిలి కోసం తను తప్పిస్తూనే ఉన్నాడు. 10 కాగానే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటుంది. అప్పటిదాకా ఎన్నో కబుర్లు చెప్తుంది. టిఫిను, వంట చేసి పెడుతుంది. భార్యగానో, స్నేహితురాలుగానో ఉదయం లేచిన దగ్గర నుంచి తనకి ఏ టైంకి ఏం కావాలో అన్నీ అమరుస్తూ కులాసాగా బండి వెనకాల కూర్చుని కలిసి ఆఫీసుకు వెళుతూ సినిమాలు, షికార్లు తిరుగుతూ రాత్రి కాగానే తన నుండి దూరంగా పారిపోయే అర్చన గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? ఎంతో ప్రేమించి, తపించి, లాలించి, బుజ్జగించి, అనునయించి పెళ్లి చేసుకున్నాడు. తన మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు కూడా నిరాశ చేసి అర్చన జీవితం నాశనం కాకూడదని ఆమెని అర్ధాంగిగా చేసుకున్నాడు. తనకి బ్యాంకు ఉద్యోగం రావడం ఆమె అదృష్టం కాదా? లేకపోతే ఇంత స్వల్ప వ్యవధిలో జీవితం ఇలా సెటిల్ అయ్యేదా? అర్చన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆమె మనసులో ఏముంది? ఏం చెయ్యాలనుకుంటోంది? వేణు, ఏం జరిగింది? ఏం ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగాడు చక్రవర్తి. ఆలోచనల నుంచి తేరుకుంటూ, తెలీదు. అర్చన మనసులో ఏదో సంఘర్షణ జరుగుతోంది. నాకెందుకో అనుమానంగా కూడా ఉంది. ఏదో జరగకపోతే తనకి సెక్స్ అంటే భయం ఎందుకు? అన్నాడు కొంచెం ఆవేశంగా. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? నీకు అర్చనకి ఇంకా సయోధ్య కుదరలేదా? నేనింకా ఈ పాటికి మీరిద్దరూ చక్కగా కాపురం చేసుకున్నారనుకున్నాను. అదేంటి వేణు, ఎందుకు ఊరుకున్నావు? ఊరుకోకేం చెయ్యాలి? కొట్టనా, తననా, వెళ్ళగొట్టనా? వేణు, ఆవేశం కాదు. కొంచెం నిదానంగా మాట్లాడు. మంచో చెడో, తొందరపాటో గ్రహపాటో ఆమెను పెళ్లి చేసుకున్నావు. ప్రేమించావు, కావాలనుకున్నావు. అందరిలా కాకుండా అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగినా మీరు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ 6 నెలలు దాటింది. ఇంకా మీ మధ్య ఏం జరగలేదు అనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. తప్పు నీదా, ఆమెదా? వేణుమోహన్ జేవురించింది. తప్పు నాదే. ఎస్, చక్రవర్తి, నాదే. ఎంత ప్రేమించినా చెడ్డ పేరు తెచ్చుకున్న అమ్మాయిని ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాను చూడు. అది నేను చేసిన బ్లండర్. కమాన్, కూల్ డౌన్ వేణు. ఏదో జరిగింది. నీకు తెలిసే చేసుకున్నావు కదా. అయితే నేనేమందుకు రిపెంట్ అయ్యి ఆవిడ్ని ఆదరించడం లేదా? ప్రేమించడం లేదా? నేనేమన్నా ఆ విషయాల గురించి ఆవిడతో గొడవపడ్డానా? ఏం చేశాను? పెళ్లి చేసుకున్నాను. ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఆవిడ నాతో కోఆపరేట్ చేయకపోతే నేనేం చేయను? పైగా ఉద్యోగం కూడా మానేసి కూర్చుంది. ఏం జరిగింది అంటే చెప్పదు. పిచ్చెక్కిపోతుంది నాకు. నేను వెధవలా కనిపిస్తున్నాను ఆవిడికి. చెప్పు. మాధవికి చెప్పి ఆమెకేదైనా దెయ్యం పట్టిందేమో కనుక్కో. వేణు, నువ్వెంత త్యాగం చేశావో, ఆమె కోసం ఎంత సాహసం చేశావో ఆమెకు తెలీదా?
ఇంతగా ప్రేమించిన నీకన్నా వేరే ఎవరన్నా తనకింత సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలరా? ఎనీవే, ఉద్రేకపడకు. ఇంట్లో హడావిడైపోని మాధవికి చెబుతాను అర్జున్‌తో మాట్లాడమని. సరేనా? ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. ఆమె మనసులో ఎవరన్నా ఉన్నారేమో అనిపిస్తోంది. నా ప్రేమ వన్ వే ట్రాఫిక్ కదా! విరక్తిగా అన్నాడు వేణు. ఆమెకి వేరే ఎవరిని ప్రేమించే అర్హత లేదు వేణు. అస్సలు లేదు. నీ పట్ల ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి? అలాంటి స్థితిలో నువ్వు తప్ప ఎవరు చేసుకుంటారామెని? నో. నాకేదో అనుమానంగా ఉంది వేణు. ఏదో జరిగింది. డెఫినెట్‌గా మానసికంగా దెబ్బతింది. నాకు తెలిసి ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకువెళదాం. నాకు అలాగే అనిపిస్తోంది. పగలంతా చాలా బాగుంటుంది. రాత్రి కాగానే ముడుచుకుపోతుంది. దగ్గరికి వెళితే చాలు బెదిరిపోతూ చూస్తుంది. 10 రోజుల నుంచి అయితే పగలు, రాత్రి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. నాకేం అర్థం కావడం లేదు. ఏమో, మా జాతకాలు కలవలేదేమో! నేను అనవసరంగా బలవంతంగా వెంటబడి చేసుకున్నానేమో! దేవుడు మా ఇద్దరికీ రాసి పెట్టినప్పుడు ఏం చేసినా ఈ సమాంతర రేఖలు కలవు. జాతకాల గడిబిగుడ్డ. చూద్దాం. అయినా అనకూడదు కానీ, వేణు, నువ్వసలు మగాడివేనా? వేణు రోషంగా చూశాడు. ఏం తమాషాగా ఉందా? కోపంగా అన్నాడు. మరేంటి? అర్చన నీ భార్య. నువ్వు తాళి కట్టిన భార్య. ఆమె మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. వాటిని వినియోగించుని దారిలో పెట్టుకోలేవు? ఏంటి తపస్సు? భార్యుండి బ్రహ్మచారిగా బతకడం నీకు అవమానంగా లేదు? నీ తోటి వాళ్ళం మేమంతా తండ్రులైతే నీకు తండ్రి కావాలనిపించడం లేదు? నయ్యానా భయానా దారిలో తెచ్చుకోవాలి. చక్రవర్తి చక్రవర్తి నచ్చజెప్తున్నట్టన్నాడు. ఆమె నీ భార్య. సామ, దాన, దండోపాయాలు ఉపయోగించి దారిలో పెట్టుకునే బాధ్యత నీది. సెక్స్ విషయంలో ఆమెకేమన్నా భయాలుంటే పోగొట్టే ప్రయత్నం చెయ్యి. అనునయంగా, జాగ్రత్తగా, నీకు అనుకూలంగా తిప్పుకో. నీ వైపు నుంచి కూడా ప్రయత్నాలుండాలి కదా! ఆమె అంతటా ఆమె నీ కౌగిట్లో వాలిపోవాలని ఎదురుచూడడం తెలివి తక్కువ. జరిగిన సంఘటన మర్చిపోయి తనంత సాహసం చేయలేదు. నీ మీద ఇష్టమున్నా నీ అంతట నువ్వు చొరవ చేయకపోతే ఎలా? చక్రవర్తి మాటలు వేణు మెదడు మీద పనిచేయడం ప్రారంభించాయి. అతని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. నిశ్శబ్దంగా ఉన్న తేనె తొట్టను కదిలించినట్టు చెల్లాచెదురుగా అయ్యాయి ఆలోచనలు. అవును, అర్చన తన భార్య. తనకి సంపూర్ణమైన హక్కులున్నాయి. చక్రవర్తి అన్నట్టు తనసలు ఉపయోగించుకోవడం లేదు. వేణు చక్రవర్తి మాటలే మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అర్చన స్నానం చేసి వైల్ చీర కట్టుకుని పెద్ద జడ వదులుగా వేసుకుని పెరట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. సింపుల్గా ఎంతో అందంగా అనిపించింది. వేణు ముగ్ధమోహనంగా ఉన్న ఆమెని చూస్తూ వెనకగా వెళ్ళి నెమ్మదిగా కళ్ళు మూశాడు. అర్చన ఉలిక్కిపడి అతని చేతులు తోసేసి విసురుగా లేచి నిలబడింది. వేణువైపు చూసి ఏంటిది? అంది కొంచెం చిరాగ్గా. వేణు మనసు కలుక్కుమంది. నెమ్మదిగా తనకి తాను నచ్చజెప్పుకుని నీ కళ్ళు మూసే ధైర్యం నాకా కింకెవరకుంటుంది? అడిగాడు చిలిపిగా. అర్చన మాట్లాడలేదు. నొసలు చిట్లించి మొహం తిప్పేసుకుంది. వేణుకి ఆమెనలా చూస్తుంటే మతి పోతున్నట్టుగా ఉంది. ఆమె అందం అతనిలో వివేకాన్ని చంపేసింది. తాపం నరనరాన వ్యాపించి ఆలోచనాహీనుని చేసింది. ఆమె తిరస్కారాలు, చిరాకులు అతనిపై ప్రభావం చూపించలేకపోయాయి. ఆమె భుజం మీదుగా వంగి ఆమె చెంపకి తన చెంప రాస్తూ పరవశంగా అన్నాడు. అర్చన, ఎంత బాగున్నావో తెలుసా? వనంలో విహరిస్తున్న శకుంతల్లా ఉన్నావు. కాళిదాసు నిన్నిప్పుడు చూస్తే మరో కావ్యం రాస్తాడు. అర్చన చివ్వున దూరం జరిగింది. వేణుకి ఒళ్ళు మండిపోయింది. ఆమె భుజం మీద చేతులేసి విసురుగా తన వైపు తిప్పుకుంటూ అక్కసుగా అన్నాడు. ఏంటి, ఎవరో పరాయివాళ్ళు నీ ఒంటి మీద చేయి వేసినట్టు అలా దూరం దూరం జరుగుతావు? నేను నీ మొగుణ్ణి. అర్చన బలవంతంగా అతడిని విడిపించుకుని అక్కడి నుంచి కదిలి కనకాంబరం మొక్కల దగ్గరకు వెళ్లి సుతారంగా పూలు కోయసాగింది. వేణు విడిచిపెట్టలేదు. ఆమెను అనుసరించి వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్చనకి నిప్పులో కణికిల్లా తగిలాయి అతడి పేదాలు. నిలువెల్లా వణికిపోతూ అంది. వద్దు, దయచేసి నన్ను ముట్టుకోవద్దు. నాకిష్టం లేదు. వేణులో ఆవేశం పెళ్ళుబుకింది. చక్రవర్తి మాటలు చెవుల్లో గింగిర్లెత్తాయి. ఏం, ఎందుకిష్టం లేదు? అంత ఇష్టం లేని దానివి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? అదంతా నాకు తెలియదు. నన్ను మాత్రం ముట్టుకోవద్దు. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నేను నీ భర్తని. నా కోరిక తీర్చాల్సిందే. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చాడు. అర్చన అతని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అంది. వదులు, నా వల్ల కాదు. నాకిష్టం లేదు. నన్ను ముట్టుకోవద్దు. వదులు. ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. వేణు ఆమెను మంచం మీద పడేసి 2 చేతుల మధ్య బంధించాడు. అర్చన పెనుగులాడింది. వదులు, నన్ను ప్లీజ్ వదులు. వదలను. ఇన్ని రోజుల నుంచి ఎంతో సహనం వహించాను. నా వల్ల కాదు. నేను మనిషినే. నేను మగాడినే. భార్యుండగా బ్రహ్మచారిగా బ్రతకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయి. దయచేసి నన్ను వదులు. నాన్సెన్స్. నువ్వుండగా నాకు వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయాల్సిన కరమేంటి? నాకిష్టం లేదు కాబట్టి. నేను సుఖపెట్టలేను కాబట్టి. అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు?
కోపంతో ఊగిపోతూ అరిచాడు. నేను ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా ఒప్పించారు అరిచింది అర్చన లేవబోతూ. ఏం? నాకేం తక్కువైంది? నిన్నెంత ప్రేమించాను, ఎంత ఆరాధించాను. నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి. ఆమె లేవకుండా అదింపెడుతూ అన్నాడు. కావచ్చు. అలాన్నీ నాకిష్టం లేకుండా నన్ను అనుభవించే హక్కు నీకు లేదు. ఏం? ఎందుకు లేదు? లేదు లేదు, నన్ను వదులు వదులు అతని చేతుల నుండి వదిలించుకోవడానికి పెనుగులాడుతూ ఏడుపు స్వరంతో అంది. వదలను. ఏం? చెడిపోయిన నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా? అర్చన దెబ్బతిన్నట్టుగా చూసింది. ఏమన్నావు? అవును. నేనేం తప్పనలేదు. నువ్వు చెడిపోయావు. నిన్ను నాగరాజు కిడ్నాప్ చేయడమే కాదు, రేప్ చేశాడు. అవునా? నిజం చెప్పు. అందుకేనా నీకు సెక్స్ అంటే ఇష్టం లేదు? ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆమె నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తోంది. చెప్పు, నిజం చెప్పు. నేను కాబట్టి, నిన్ను మనసారా కోరుకున్నాను కాబట్టి అంత జరిగినా పోనీలే అని పెళ్లి చేసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వే రాక్షసివి. నీకసలు మనసనేదే లేదు. కనీసం కొంచెమైనా కృతజ్ఞత ఉందా? ఎవరో నిన్ను పెళ్లి చేసుకోరని, తల్లిదండ్రుల గుండెల మీద బరువుగా, వాళ్లకో ప్రశ్నార్థకంగా మిగిలిపోతావని నేనెంత త్యాగం చేశానో నీకు తెలుసా? ఎంతగా క్షోభ పెడతావా నన్ను? అర్చన గుడ్లప్పగించి చూడసాగింది వేణుని. ఆమె కళ్ళల్లో అంతులేని విస్మయం కనిపిస్తోంది. కొన్ని వందల ప్రశ్నలు కళ్ళల్లో తిరుగుతూ జవాబు కోసం వేణువైపు చూస్తున్నాయి. నెమ్మదిగా ఆమె నోట్లోంచి అనేక ప్రశ్నలు బాణంలా వచ్చాయి. నువ్వు నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావా? నీకు నా మీద ప్రేమ లేదా? అబద్ధం చెప్పకు వేణు. వివాహానికి పునాది జాలి, దయ, కృతజ్ఞత అని నేనెప్పుడు అనుకోలేదు. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, గౌరవం, అభిమానం ఉండాలనుకున్నాను. మనశ్శరీరాలు పంచుకుంటూ బ్రతికే భార్యాభర్తల మధ్య కృతజ్ఞత ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. అందుకే అందుకే ఈ పెళ్లి వద్దన్నాను. ఎవరన్నా విన్నారా? నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని మా అమ్మ నా నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నన్ను దక్కించుకోవాలన్న స్వార్థంతో నువ్వు నన్ను ఊపిరి సలపనివ్వకుండా చేసి బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నా బతుకేదో అయిపోయిందని నువ్వు పెళ్లి చేసుకుని నాకీ జీవితం ఇవ్వకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో అనే అభద్రతా భావంతో నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను. నాకా ఆలోచనే లేదు. ఏం వేణు? నేను అందరిలాంటి ఆడపిల్లను కానా? నాకంటూ వేరే కోరికలు, ఆశలు ఉండకూడదా? నా కాబోయే జీవిత భాగస్వామి పట్ల నాకొక నిర్దిష్టమైన ఆలోచన, కోరిక ఉండకూడదా? ఎవడో ఒళ్ళు పొగరుతో నా మీద కక్షతో 2 రోజులు నన్ను బంధించిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? వద్దు. నా అంతరాత్మని అనుక్షణం చంపుకుని బ్రతికే ఈ స్థితి నాకొద్దు. దయచేసి నన్ను మర్చిపో. నీకు కావలసిన వాళ్ళని పెళ్లి చేసుకో. నాకీ బతుకొద్దు వేణు, వద్దు. అర్చన 2 చేతుల్లో మొహం దాచుకుంది. అప్పటికే చక్రవర్తి మాటల ప్రభావంతో ఒక పక్క ఆమె మీద కాంక్షతో, మరో పక్క కరిగిపోతున్న వేణుని ఆమె ఏడుపు కదిలించలేకపోయింది. అందుకే కసిగా అన్నాడు. నో, అదంతా నాకు తెలీదు. నేను నీ భర్తను. ఇప్పటిదాకా ఎంతో సహనం వహించాను. నా సహనం నా చేతకానితనంగా భావిస్తున్నావు నువ్వు. నేనింక ఉపేక్షించను. నిన్ను క్షమించదలుచుకోలేదు. నాలో జాలి, దయ ఏమీ లేవు. నా హక్కు నేను ఉపయోగించుకుంటాను. అంటే? అంటే? నీకు నా శరీరంతోటే కాని మనసుతో ఏం సంబంధం లేదన్నమాట. నన్ను బలవంతంగా అనుభవించడానికి పెళ్లి చేసుకున్నావన్నమాట. నీకసలు సంస్కారం లేదు. ఛీ! అవును, లేదు. సంస్కారం లేదు. సరేనా? వేణు పళ్ళు పటపటలాడిస్తూ ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. ప్రజ్ఞ తెల్లబోయింది. అతన్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఆమెకి చాలా జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరినీ బాధ పెట్టడం, హింసించడం అతని తత్వం కాదు. కాకపోతే తాను అనుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనని ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెని తాను భారీగా పొందాలన్న తృప్తి, గర్వం అతనిలో ఉన్నాయి. కానీ అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప ప్రేమ చూపించలేకపోయింది. కారణమేంటో అర్చనకే తెలియాలి. నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏది ఏమైనా అర్చన వేణు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకి విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు. అనుభవజ్ఞురాలైన డాక్టర్గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది. రిలాక్స్ వేణు, రిలాక్స్. ఓకే. ఏం జరిగిందో ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిందేదో జరిగింది. మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేను ఊహించిందైతే నువ్వన్నట్లు ఒక్కసారి మీ ఇద్దరూ శారీరకంగా కలిసినా ఆమెకి గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరూ కలిసిన పీరియడ్ని బట్టి ఆమెకి గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలి వెళ్ళిన బాబు నీ కొడుకే. వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. మీరనేది?
అక్షరాల నిజం. ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, నువ్వు అర్చనని బలవంతంగా అనుభవించావు. వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు. అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణు. నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా ఆమెని అనుభవించడం నేరం. కానీ మనం కొంత ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదనే నేననుకుంటాను. ఎనీవే, ఇప్పుడు అర్చన తిరిగొస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనుకుంటాను. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబుని స్వీకరించి మరో పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో. ఎలా? ఎలా మరిచిపోను? ఆవేదనగా అన్నాడు వేణు. వేణు, ఆఫ్టర్ ఆల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మరిచిపోతూ, వర్తమానంతో రాజీ పడిపోతూ, భవిష్యత్తును నిర్మించుకుంటూ సాగిపోవడమే జీవితానికి అర్థం. కాబట్టి నువ్వు ఇకనైనా అర్చనని మర్చిపోవడం మంచిది. పెద్దదాన్ని, నీ శ్రేయోభిలాషిని, ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను. వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు. అయితే బాబు నిజంగా నా కొడుకేనా? నవ్వింది ప్రజ్ఞ. మగవాడు అనిపించుకుంటున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటి మీద చేయి వేయనివ్వని అర్చన ఇంకెవరికో పిల్లాన్ని కంటుందా? అది కాదు నా ఉద్దేశం, కలవరంగా అన్నాడు. నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే DNA టెస్ట్ చేయించు. నో, అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తెచ్చుకుంటాను. గుడ్. బాబు నీ జీవితాన్ని ట్రెమండస్‌గా మార్చేస్తాడని ఆశిస్తాను. వేణు లేచాడు. అతని మనసిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబుని అర్జెంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది. వెళతాను అన్నాడు. ఓకే, గుడ్ లక్. ప్రజ్ఞ చెయ్యి అందించింది. థాంక్యూ. వేణు బయటకు నడిచాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ సన్నగా నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏలూరు బస్టాండ్‌లో బస్ దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ పువ్వులు, అరటిపండు తొక్కలు తొక్కకుండా చీరకుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకొచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడిపోయింది. అటు ఇటు రకరకాల దుకాణాలు, లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్‌లోంచి బయటకొచ్చే బస్సులతో రద్దీగా హడావిడిగా ఉంది. ఏంటి జీవితం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? వేణును వదిలొచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతున్న తనని అమ్మ పరిగెత్తుకునొచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తోంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనని బాగా తిట్టారు. అతనిలాంటి మంచివాడితో రాజీపడి బతకకుండా ఇలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణారహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బయలు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణం బడలిక, ఖాళీ కడుపు దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. ఆ అమ్మ ఏడుస్తూ ఏదో జరిగింది. ఆడపిల్ల ఎక్కడికి వెళుతుంది ఉన్నపళంగా? దాని ఆరోగ్యం బాగున్నట్లేదు. డాక్టర్‌ని తీసుకురండి అంటోంది. కాసేపటికి ఏవో పరీక్షలు. నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా, తియ్యగా హార్లిక్స్ కావచ్చు. బలహీనంగా ఉందా అమ్మాయి? జాగ్రత్తగా చూసుకోండి. మందులేం అవసరం లేదు. పళ్ళు, పాలు బాగా ఇవ్వండి. బంగారం లాంటి మనవడు పుడతాడు. డాక్టర్ స్వరం. ఆ తర్వాత తనకి భవిష్యత్తంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. ఒట్టి మనిషి కాదురా! దాని పురుడు పోసిందాకా ఉండని. ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు. అమ్మ స్వరం. అతన్ని నీ కూతురు వదిలేసొచ్చింది. నేనేం మొహం పెట్టుకుని ఫోన్ చేయనమ్మా? దానికసలు కృతజ్ఞతుందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయుంటే దాని బతుకేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతన్నొదిలేసి ఎందుకొచ్చినట్టు? అమ్మా, ఆడది ఆడదానిలా ఉంటే ఈ సమస్యలొస్తాయా? తనేదో రాణి రుద్రమ్మననుకుని వెధవేషాలేసింది. మగాడు, అందులోనూ రౌడీ వెధవ ఊరుకుంటాడా? అయిందేదో అయిందిరా. భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడు దగ్గరికెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాణ్ణి ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అరిచిన చెవుల్లో పొదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కొంపట్ల గుండె మండుతోంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడాపెడా చెంపలు వాయించాలనిపిస్తోంది. కానీ పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు మగాడి తరపునే మాట్లాడతాడు. ఈయనకొచ్చే భార్య ఎలా బతుకుతుందో?
భగవంతుడు దయతలిచి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనుకొస్తే అస్పష్టమైన ఆలోచనలతో కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన చేకూరింది. ఇల్లు అమ్ముడైపోయిందమ్మా. మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు. నేనక్కడ పరువుగా బ్రతుకుతున్నాను. అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటకొచ్చేసింది. రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోతోంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతోంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమని తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమిస్తున్నాను అన్న వారందర్నీ ఒక్క చూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంకా వేణు భారీగానే బ్రతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాణ్ణేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలవలు పలవలల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిన దానికి పొరుగు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలపడం కోసం ఇష్టం లేని వాణ్ణి భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తల వంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా, ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకు దుఃఖం పొర్లిపొర్లొస్తోంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్న మాధవి కూడా రాజీ పడమని చెబుతోంది. తన బాధ అర్థం చేసుకుందా ఏనాడైనా? వేణువైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య తనకి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్ గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక్క ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం. తన మనసు తెలుసు. తన ఆశయం తెలుసు. తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నది నీలిమే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టయింది. అమ్మయ్య! చిరుచీకట్లో చిన్న ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిందల్లా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కి పోనీమంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుంచి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్లు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చన అంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకితనం వాళ్ళకెంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకు కొంత శాంతి లభించొచ్చు. కన్నతల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలాగే ఆడుతుంది. ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు. 3వ అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాటు. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3వ అంతస్తు చేరుతుంటే ప్రాణ స్నేహితురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక క్షణం మనసు దూదిపింజలా తేలిగ్గా అయినట్లు అనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడిచేయి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే అంటే నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడ్నుంచి వస్తున్నావు అర్చన? రారా లోపలికి రా. పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది. ఎవరు జగతి? అంటూ లోపల నుంచి వచ్చిన ఆనంద్ అర్చనని చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన బాగున్నారా అంకుల్ అనడంతో, ఆ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగాడు. కానీ ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీలు లేదాంటీ అడుగుతూ సూట్ కేసు ఒక పక్కగా గోడ కానించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళయింది, స్టేట్స్కి వెళ్ళిపోయింది. నీకు తెలీదా? జగపతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్?
నీలు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాం. మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళై 2 నెలలైంది. వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు. అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మ, తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం, సందర్భం ఏమొచ్చిందని తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురూ భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు, నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగుండాలర్చన. మగాళ్ళతో సమానంగా కయ్యానికి కాలు దూవితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్నన ఉండుంటే మా నీలులాగా మంచి ఫారెన్ సంబంధం వచ్చేది. చూడు, గతిలేక చేసుకున్నట్టయింది. ఇంతకీ మీ ఆయనకేదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? పాతాంటి కాదీవిడ, మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు, నిష్ఠూరాలు, అవమానించడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తోంది. అక్కడ ఒక క్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ళ కూతురుతో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించలేదు. మనస్ఫూర్తిగా, ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా? భోంచేసావా లాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తాను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. వస్తానంటే ఇటు వెళుతూ మిమ్మల్ని నీలుని చూసి వెళదామని వచ్చాను. వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా, మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుంది. నిజానికి అర్చనకి సాయం చెయ్యాలనే ఉంది జగత్‌కి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చితనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల, లక్షల మంది ఆడవాళ్ళలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తర్వాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడికి తెలుసు. అర్చనతో, ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండే ఉండొచ్చునన్న భయం అర్చనని చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకు ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెని బాధించింది. ఎక్కడ తన మాటల్లో ఆప్యాయత కనిపిస్తుందో అన్నట్టు పొడి పొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదంటే నా కోసం అమ్మ ఎదురు చూస్తుంటుంది. వస్తాను. అర్చన చరచరా నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్లడంతో జగతి నిట్టూర్చింది. మనసు దిటవు చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్లే లోపలికి వెళ్ళిపోయింది.